ఇప్పుడు యాక్చువల్‌గా 'మోహన్ బాబు' గారిని ఈ సినిమాలో తీసుకోవటానికి ఏంటి? సినిమాకి అడిషనల్ క్రేజ్ కోసం తీసుకున్నారా? లేదా నా క్యారెక్టర్‌కి రిక్వైర్మెంట్ ఉండి ఆయన్ని అప్రోచ్ అయ్యి, ఆయన కథ చెప్పి, ఆయన ఓకే అనిపించుకొని చేశారా ఎలా? సార్ యాక్చువల్లీ ఈ స్టోరీ తెచ్చింది మోహన్ బాబు గారే సార్ మన దగ్గరికి. యాహ్! సో మోహన్ బాబు గారు నచ్చి బావుంది, ఇది చేస్తే బావుంటది, నా బిడ్డ చేస్తే బావుంటది అని ఆయన నచ్చి ఈ కథని ఇచ్చారు మాకు. సో లక్ష్మి గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కథ నువ్వు చేస్తే బావుంటది వంశీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. సో వి డిడ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ సార్. చాలా గ్రౌండ్ వర్క్ చేశాము. చేసి దీంట్లో చాలా అంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. సో అది మోహన్ బాబు గారు ఫస్ట్ నుంచి అనుకున్నది ఆ క్యారెక్టర్. సో సరే చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. సో అందరూ ఇది క్యామియోనా లేదనంటే స్పెషల్ రోలా అని అడిగారు. బట్ నో అండి సార్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు సినిమాలో. అండ్ కథని మలుపు తిప్పే క్యారెక్టర్. సో ఆయన కూడా బాగా ప్రేమించి చేశారు. అండ్ ఇవాళ చాలామంది చెప్తున్నారు లక్ష్మి గారిని మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్ మీద చూసి 2 కళ్ళు సరిపోవట్లేదు అని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్ సార్. నేను అడిగిన దానికి రాలేదు ఆన్సర్. నేను మటుకు ఆయన హెల్ప్ అవుతారని పెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు అంతే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యా, నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ అదే కదండి ఆలోచిస్తాను. ఇంతకు ముందు అయితే కథ 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 అని ఉండేది. బట్ నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా కథ మీద పెడితే ఆ కథ ఎవరు చూడాలో కూడా ఆలోచించాలి ఒక ప్రొడ్యూసర్. అది నేను చాలా కాస్ట్లీ మిస్టేక్స్ అంటారు చూడండి. బికాజ్ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆ ప్యాషన్ అనేది మామూలుగా ఉండేది కదా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తలు పడుతున్నాను. ఓకే, నేను కాస్టింగ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఓటీటీస్కి వస్తున్నాయి సినిమాలు. మనకు ఒక ఫెమిలియారిటీ ఉంటే టక్కన క్లిక్ చేస్తాం అనమాట. సో మలయాళం నుంచి సిద్దిక్ గారిని, తమిళ నుంచి సముద్రగని గారిని, తెలుగులో విశ్వంత్ని, మా సూపర్ స్టార్ మహేష్ని అందరినీ పెట్టుకొని మా సినిమాని అలా ఎలివేట్ చేయడానికే కదా చూస్తాం అల్టిమేట్లీ. సో బొమ్మ చాలా బాగుందన్న ఫీలింగ్ నాకు. ఓకే, అవును. టైటిల్ ఎందుకు చేంజ్ చేశారు? ఇంతకుముందు అగ్ని నక్షత్రం అని పెట్టారు కదా, ఎందుకు దర్శనాన్ని మార్చాల్సి వచ్చింది? అంటే ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, ఇంపాక్ట్ బాగుంటుందని నాకు వంశీ కన్విన్స్ చేశాడు. దానికి నేను ఒప్పుకోలేదు ఒక 3 నెలలు. అదైతే రీకాల్ వాల్యూ ఉంటుంది, ఏదో ఒక తెలిసిన పేరు. ఈ సెడ్ మీ క్యారెక్టర్కి అదేదో ఇంకేదో అది కాదండి ఇది అని. సో ఇంకా డైరెక్టర్ గారు మాట వెనక తప్పదు కదా. ఎంత ఫైట్ చేసినా ఆయన ఆ గ్రౌండ్ పట్టుకున్నాడు కాబట్టి ఇంకా కనపట్లేదు. మీరే బలవంతం పెట్టినట్టు మన ముఖ చిత్రాలు అలాగే కనిపిస్తూ ఉంటాయి సార్. నేను బయటపడిపోతుంటాను, లోపల ఏమో వేరేలాగా ఉంటుంది.